కాల్ కట్ ఉన్నది సార్. అడి సార్ కెమెరా, సార్ కెమెరా అన్నా కొద్దిగా ఉన్నా నడిపారు. గతంలో గత కొద్ది సంవత్సరాలుగా కొద్ది ఒడ్డుదుడుతో నడిచి సంబంధంగా అవలోపాలు ఉన్నాయి. వాసవి చర్య తీసుకుంటున్నా సార్. అడి సార్ నాయక చూడండి ఒకసారి పూర్తి చేస్తాడు నాయక. కార్యక్రమంలో దయచేసి వేదిక మీద ఉన్న ప్రజలందరినీ కూడా దయచేసి సైడ్ 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 ప్లీజ్. చాలా నిజమైంది సార్. ప్రమాణ జిల్లా అర్బన్ ఆదివేశ సమితి గారి పరిచయ వాక్యాలు మరియు ప్రమాణ స్వీకారం పరిచయ వాక్యాలు 1976వ సంవత్సరంలో. What will happen? Respect, respect, respect automatically will get. దాని భాగంగా సోమశెట్టి వెంకటేశ్వర గారు చెప్పిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యూనిటీ ఉండాలా. మన సబ్జెక్ట్స్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే కలిసికట్టుగా మనం పోరాడాలి. అప్పుడే ఎవరైనా విలువ ఇస్తారని. దాని భాగంలో కొన్ని నెలల ముందు వైశాస్ది పెద్ద ఈవెంట్ జరిగింది హైదరాబాద్లో. అక్కడ జరిగినప్పుడు అక్కడ చాలా మంది వచ్చారు. దాదాపు 15,000 మంది ఆర్య వైశ్య సోదరులు రావడం జరిగింది. అక్కడ నేను అడిగా, మనమందరూ కూడా డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటున్నాం. ఈరోజు కూడా చాలామంది వైశ్యాస్ పేర్లు చెప్పారు. కొంతమంది షెట్టీస్ అన్నారు, కొంతమంది శ్రేష్ఠి అన్నారు, ఇంకా ఇట్లాంటివన్నీ. సో వీఆర్ డివైడింగ్ ourselves by having different taglines. సో ఆ రోజు నేను అడిగినప్పుడు అందరికీ ఒకటే, ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుంది, గుప్తా పెట్టుకుంటే మీ స్పందన ఎట్లా ఉంటుంది, లేదు శెట్టి గారు పెట్టుకుంటే మీ స్పందన ఎట్లా ఉంటుందంటే, ప్రజల తీర్పు వైశ్య సోదరుల తీర్పు ఏమన్నారంటే గుప్తా పెట్టుకుంటామని చెప్పారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇస్ మన పేరు పక్కన లెట్ us గెట్ బ్యాక్ అవర్ ఐడెంటిటీ. ఎందుకు చెప్తున్నా అంటే, కులం కానోళ్ళు పవర్ఫుల్ పేర్లతో ఉండేది రెడ్డి గారు అనేది రెడ్డి ట్యాగ్ అని పెట్టుకుంటారు. వాళ్ళు రెడ్లు కాకపోయినా, ఎందుకంటే ఆ పవర్లో ఉంటుంది ఆ పేరు. సో మనము మన పేరు తర్వాత గుప్తా పెట్టుకొని మేబీ ఓవర్ ఎ పీరియడ్ వేరే కులాలు కూడా గుప్తా పెట్టుకునే అవకాశం రావచ్చేమో, మనం చేసే తీరు బట్టి, మన స్టైల్ ఫంక్షనింగ్ బట్టి. సో దట్ ఈస్ ద రిక్వెస్ట్ ఐ మేకింగ్. సో డిఫరెంట్ నేమ్స్ అవుతాయి. అందుకనే ఈరోజు నామకరణం కొంతమంది పేరు పెద్దది పేరు చెప్పిగా గుప్తా, సోమశెట్టి అంకుల్ పేరు ఇప్పటి నుంచి సోమశెట్టి గుప్తా అంకుల్. సో ప్రతి ఒక్కరు పెట్టుకోవడం అనేది ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏముంది పేరులో అంటే దేర్ ఈస్ అ డిఫరెన్స్. వై అదర్ కమ్యూనిటీ వాళ్ళు రెడ్డిస్కి వేరే కాకపోయినా, కులం కాకపోయినా రెడ్డి అని పెట్టుకుంటారు అనేది ఆలోచన చేయండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఎందుకంటే మనం యూనిటీగా ఉంటేనే రెస్పెక్ట్. వెన్ యూ హ్యావ్ రెస్పెక్ట్, థింగ్స్ విల్ ఆటోమేటిక్లీ బీ డన్. ఎందుకంటే యూనిటీ లేకపోతే రెస్పెక్ట్ రాదు, విలువ ఇయ్యరు, పనులు రావు. ఇది వాస్తవం. మనకి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు నాకు తెలిసి వైశ్యాస్ అందరూ 90 నుంచి 95% సపోర్ట్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక ఎన్డీఏ ప్రభుత్వం. దాని తగ్గ రెస్పెక్ట్ ఇచ్చారండి నిజంగా. కానీ ఫలితం కూడా సార్ ఆలోచించారు చంద్రబాబు గారు. ఒక మినిస్టరే వచ్చేదే కాకుండా దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో విచ్ ఈస్ లైక్ ఎ బేబీ ఫర్ చంద్రబాబు గారు. ఆయనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్. ఆయనకు చాలా ఇష్టమైన పోర్ట్ఫోలియో. అది మన ఆర్య వైశ్యాస్కి ఇచ్చారు. అది మనము చేసాం కాబట్టి, మనము రిజల్ట్స్ ఇచ్చాం కాబట్టి, మనం సపోర్ట్ చేసాం కాబట్టి
సో నేను చెప్పేది ఏమంటే అగైన్ అండ్ టెలింగ్ యూ దట్ ఈస్ అగైన్ ద యూనిటీ. మనం యూనిటీగా ఉండి ఏదైనా ఉంటేనే సాధించగలుగుతామండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా ఏదైతే ఎలక్షన్లో ముందు హామీ ఇచ్చారో మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అవన్నీ కూడా నెరవేర్చడం జరిగిందండి. దాంట్లో భాగంగా మీరు చెప్తే అమ్మవారిది వాసవి తెలుగొండ పేరు పెట్టడం అమ్మ అక్కడ, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన అమ్మవారిది అక్కడే కాబట్టి పేరు డిసిషన్ తీసుకోవడంలో కానీ, లేకపోతే అమ్మవారిది ఆత్మార్పణ డే అఫీషియల్గా డిక్లేర్ చేయడంలో దాంట్లో కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు మనకి రెస్పెక్ట్ ఇచ్చారు. ఆయనకి అర్థమైంది మనకు వైశాస్ అంతా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఈస్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే పక్కన తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో ఎక్కడైనా మినిస్టర్ ఇచ్చారా? ఎవరికైనా మినిస్టర్ ఇచ్చేది పక్కన పెట్టారు, అసలు ఏమీ లేదు. సో when there is someone who is respecting our community, we have to equally support that kind of party forever. అది మీరు గుర్తుపెట్టుకుంటే రేపు పొద్దున కూడా మనకు మంచి మంచి పదవులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, పనులు చేయించుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా నేను రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ సబ్జెక్టు క్లారిటీ అనిపించి సార్ అనిపిస్తే ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంటారు. సో దట్ ఈస్ వై ఐమ్ సేయింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా ఒక దానిపైన తాటిపైకి వచ్చి ఏదైనా చేసినారనుకో అంతమంది పైన రివర్స్ అయ్యేది పాసిబిలిటీ ఉండదు. ఎవరో ఇద్దరు ముగ్గురు అయినారనుకోండి వాళ్ళని టార్గెట్ చేసేకైతే మొత్తము 1,00,000 మంది ఉండే కోట్లలో ఉండే వాళ్ళ మీద రివర్స్ అయ్యారనుకోండి ఒక సబ్జెక్ట్కి ఏమని చేస్తారు, ఎవరైనా చేయగలుగుతారు. అంతమంది మీద ఏం చేయలేరు కదా ఎవరైనా. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ స్టైల్. అండ్ ఈరోజు కూడా నేను ప్రెసిడెంట్గా చెప్తున్నా ఆర్ మా సభదానికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏమంటే పక్కన కర్ణాటకలో ఆర్యవైశ్య మహాసభ ఉందండి. దాదాపు సంవత్సరానికి 4 నుంచి 5 కోట్లు ఖర్చు పెడతారు. 4 to 5 crores from that మహాసభ. హౌ దే ఆర్ ఏబుల్ టు డూ, హౌ దే ఆర్ రన్నింగ్, గాడ్ ఓన్లీ నోస్. వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ దట్. మనం తెలుసుకోవాలా ఏ రకంగా ఇంప్రూవ్ కావాలా, వాళ్ళకన్నా బాగా కావాలా, బెటర్గా కావాలని నేను చెప్తుంది. ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆర్యవైశ్యాస్ ఎక్కువ ఉండేది ఇక్కడే కాబట్టి అది కూడా పెద్దలకి లక్ష్మణ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలుసుకోండి హౌ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. ఈరోజు కూడా పదవులు తీసుకునేవాళ్ళు పదవి తీసుకున్న తర్వాత దానికి న్యాయం చేయడం అనేది చాలా ముఖ్యమండి. ఏదో ఈరోజు పదవి తీసుకున్నాం, ఈరోజు ప్రమాణ స్వీకారం అయిపోయింది, పని అయిపోయింది, ఫోటోలు తీసుకున్నారు, నాకు చదవ కప్పారు, పూలదండ వేశారు అనేది కాదు. మీ రోల్ ఏమి, మీరు ఏం చేయాలా, మీకు ఇచ్చిన టైంలో 2 yearsలో యూ హ్యావ్ టు బీ సక్సెస్ఫుల్. అండ్ వాళ్ళందరూ కూడా తలుచుకోవాలా మీరు చేశారు, మీ టైంలో ఈ పని చేశారని తలుచుకునే లెక్క మీరు పని చేయాలంటారు. మీ శక్తికి మించి పని చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ పాజిటివ్ రిజల్ట్స్. నేను అదే చెప్పేది, ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది పదవులు తీసుకోవడము పెట్టుకోవడము ఆ రోజు అయిపోయింది అనేది కాకుండా మనం ఏమేమి చేయాలా, ఏమేమి కార్యక్రమాలు చేయాలా, సేవ చేసే కార్యక్రమాలు ఏమేమి చేయగలుగుతాము అనేది మైండ్లో పెట్టుకొని వర్కౌట్ చేసే దానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఇంకొకటి సబ్జెక్ట్ ఏమంటే ప్రెసిడెంట్ గారు ఏదో చెప్తుంది కూర్చున్నప్పుడు కౌన్స్ విషయంలో రూల్స్ విషయంలో ఏదో చెప్పారని. నేను అదే అందరూ కలిసికట్టుగా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేదంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వండి. అందరూ కలిసికట్టుగా పోయి కలెక్టర్ గారిని కలిసండి. ఎందుకంటే దెన్ విల్ బి ఇంపాక్ట్. అయితే ఎమ్మెల్యే ఇక్కడ ఉండే వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి, ఏదైనా ఇల్లీగల్గా జరిగే ఏమైనా ఉన్నాయంటే స్లాటర్ విషయంలో యూ షుడ్ నాట్ రిప్రజెంట్ ప్రాపర్లీ, దెన్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్. ఎందుకంటే నేను చూశాను ఊరికి ఎక్కడ పడితే అక్కడ స్లాటర్ చేస్తున్నారంటే ఎప్పుడైతే రివర్స్ అయ్యి అర్థంనుకోండి వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా అర్థం చేసుకొని లేదు వాళ్ళు నిర్వహిస్తున్నారని చెప్పి కర్నూలులో ముస్లిం పెద్దలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. హౌస్ స్లాటర్ చేయరాదు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ సబ్జెక్ట్. సో నేను అనేది ఎనీ సబ్జెక్ట్ యూనిటీగా పని చేసి ముందుకు తీసుకున్నట్టే మనం అది సాధించగలుగుతాం అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మన మహానాడుకి ఒక వైభవం ఉండేది 90s ఐ థింక్ 2000 వరకు కూడా రోషయ్య గారు
జై వాసవాంబ, జై జై వాసవాంబ. ఈనాడు కడప జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శ్రీకారం చుట్టంగానే నేను అధ్యక్షంగా ప్రమాణ స్వీకారం అని చెప్పని టీజీ వెంకటేష్ గారి కుటుంబాన్ని వెళ్ళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మా ప్రమాణ స్వీకారాన్ని వారి చేతుల మీదుగా జరపాలని చెప్పని అడగంగానే ఎంతో గొప్ప మనస్సుతో నాకన్నా నా కుమారుడు రేపటి రోజుకు ఉదయించే సూర్యుడిలాగా పని చేస్తున్నాడు కావున నా కుమారుణ్ణి తీసుకొని వెళ్ళండి అని చెప్పని పెద్దలు చెప్పటం అడగంగానే టీజీ భరత్ గారు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రివర్యులుగా మన రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో పని ఒత్తిళ్లు ఉన్నా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జరిపి కడప పుర ఆర్యవైశ్య ప్రజలందరికీ కూడా తాను తోడై ఉంటానని చెప్పని ఏ సమస్య ఆర్యవైశ్యానికి వచ్చినా కూడా ఆ సమస్యను ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయిలో ఆ ఇబ్బందులను తొలగించి ఆర్యవైశ్య కుటుంబాలను ఆదుకుంటానని చెప్పడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇవే కాకుండా గావో విశ్వస్వ మాత్రం అనే మాటని వారి నోటి మాట ద్వారా వినటం మాకెంతో ఆనందదాయకమైంది. ఆ గోవు యొక్క శరీరంలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు అని చెప్పని వారు భావించి సమాజం ఏమైతే చెప్పిందో మనకు ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్ళమని చెప్పడం జరిగింది. అలాగే ఇల్లూరు లక్ష్మయ్య గారు మన రాష్ట్ర అధ్యక్షులు వారు కోరిన విధంగా ఏదైతే ఆర్యవైశ్యులకు బిల్డింగ్ విజయవాడలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందో దానికి పూర్తి సహాయ సహకారాలు నా పూర్తి కమిటీతో పాటు నేను ముందుకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పని మన పత్రికా ముఖంగా తెలియచేయటం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే మేము కోరంగానే ఇంతటి కార్యక్రమాన్ని తన నోటి మాటల ద్వారా సత్సంగంతో ముందుకు సాగదీసిన ముడియం కిషోర్ గారికి ప్రత్యేక అభినందన కుష్మాంజలు తెలియచేసుకుంటున్నాను. జై వాసవాంబ. బెస్తవేముల రామ్మహేష్, కడప జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు. హరి ఓం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.